హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు చేస్తారు అందరూ, కాకపోతే నాకు తెలిసింది నేను ఎట్లా చేస్తా అన్నది చూపిస్తున్నాను. ముందు ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కాస్త వేగనిస్తానండి. చూడండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాను. కాస్త అటు ఇటు వేసి తిప్పుతా. కొంచెం సాల్ట్ వేస్తానండి ఇక్కడ, అంటే ఉల్లిపాయలు తొందరగా వేగడానికి అని చెప్పి నేను సాల్ట్ వేస్తాను. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం ఎర్రగా వేగినాక వేగుతూ ఉంటుంది. ఎర్రగా వేగినాక కొంచెం పసుపు కూడా వేస్తానండి. దాంట్లోనే పసుపు, కొంచెం రైస్ ఉందండి, ఆ రైస్కి తగ్గట్టు కొంచెం ఒక 2 ఎగ్స్ పగలగొట్టి వేస్తాను. యాక్చువల్లీ ఇది మా బాబు వేసాడండి. ఎగ్ కొంచెం ఎంత కొంచెం డిఫరెంట్గా ఉంది. సరే, ఒక గిన్నెలో వేసి వేద్దాంలే అన్నట్టు పక్కకు పెట్టి మా బాబు వేసాడనమాట. మా బాబాయ్ తిప్పుతున్నాడు, నేను సైడ్కి వెళ్ళొచ్చాను. ఫోన్ వస్తుందని మా బాబాయ్ తిప్పుతున్నాడు. ఇది కొంచెం వేగుతూ ఉంది. వేగినాక కొంచెము కారం వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ కారము. మాది యాక్చువల్లీ ఇది మసాలా కారం అన్నమాట. ఇది మా విలేజ్ నుంచి తీసుకొస్తాను. కొంచెం గరం మసాలా వేసి తిప్పినాక చూడండి, కొంచెం అది ఆనియన్ అంతా ఆయిల్ని వదిలేస్తుందండి. వదిలేసినాక కొంచెం రైస్ ఉంటే ఆ రైస్ యాడ్ చేశాను. ఆ రైస్ మిక్స్ చేసేసి మంచిగా, కొంచెం సాల్ట్ తక్కువ పడిందండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. అంటే యాక్చువల్లీ ముందు మనము ఆనియన్స్ వేయడానికి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఆనియన్స్ వేగిస్తానండి. తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది కదండి. కొంచెం గార్నిష్ చేశాను. కొంచెం మా బాబుకి ఏంటంటే ఫస్ట్ నుంచి టమాటా సాస్ వేసుకొని తినడం అలవాటు. ఎగ్ ఫ్రైడ్ రైస్లో అందరికి ఉండొచ్చేమో ఈ అలవాటు. అయితే చూడండి, బాగుందండి, మా బాబు చెప్తున్నాడు చాలా బాగుంది మమ్మీ.